ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. నా పేరు సత్యానందం, కావలి నియోజకవర్గం P4 కోఆర్డినేటర్ని. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన P4 కార్యక్రమంలో భాగంగా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు అజిత్ కుమార్ గారు సంయుక్త సేవా సంస్థ ద్వారా చిలకమ్మ అనే ఒక బంగారు కుటుంబంలో ఒక మహిళను తన పుట్టినరోజు సందర్భంగా మంచి మనసుతోటి ఆమెను దత్తత తీసుకోవడం జరిగింది. ఇకపై ఆమెకు ప్రతి నెల నిత్యావసర సరుకులు ఇస్తానని చెప్పని ఈ సందర్భంగా అజిత్ బాబు గారు చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమంతో ముందుకు వచ్చిన అజిత్ బాబు గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలుపుకుంటూ P4 స్ఫూర్తితో ఈ విధంగా ముందుకు వచ్చి నిరుపేదరికంలో ఉన్న కుటుంబాలను మరింత మంది ఆదుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. మిత్రులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు శ్రీ అజిత్ బాబు గారు ఆత్మీయులు, అనురాగ ప్రియులు. కొద్దో గొప్ప సంఘము ప్రజలంటే బడుగు బలహీన వర్గాల ప్రజల మీద చాలా మక్కువ ఉంది. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, మొదటి నుంచి కూడా ఇవాళ ఒక్కరోజు కాదు, తన యొక్క ఉద్యోగం చేసే రోజుల్లో కూడా పేదరికాన్ని అనుభవిస్తూ చాలా బాధపడే హక్కును చేర్చుకొని కొద్ది గొప్ప సహాయం చేసే లక్షణం ఉంది. మరి ఈరోజు P4 కింద సంయుక్త సేవా సంస్థ దత్తత తీసుకునేటువంటి కుటుంబాలలో మరి చిలకమ్మ అనేటువంటి ఆమెను దత్తత తీసుకొని తన జన్మదిన సందర్భముగా కొద్దో గొప్ప మంచి పని చెయ్యాలి అనే మంచి లక్ష్యముతో ఈరోజు చిలకమ్మ అనేటువంటి ఆ స్త్రీని సారు దత్తత తీసుకొని ప్రతి నెల కూడా ఆమె కావాల్సినటువంటి నిత్య జీవితావసర వస్తువులు బియ్యము, ఉప్పు, పప్పు అన్నీ కూడా సరఫరా చేయడానికి ముందుకు వచ్చున్నారు. మనస్ఫూర్తిగా మనం అందరం కూడా కొద్దో గొప్ప ఇలాంటి సామాజిక హిత కార్యక్రమాలను చేసేదానికి ప్రజలందరూ ముందుకు రావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టేటువంటి దారిద్ర్య దిగువ రేఖను తొలగించాలి, భారతదేశంలో దరిద్ర రేఖను తగ్గించాలి, పేదరికాన్ని రూపుమాపాలి అనేటి మంచి లక్ష్యముతో ఈరోజు అందరూ కూడా కడుపు నిండా తిండి తినాలి, ఇల్లు వస్తు ఏర్పడాలి, కొద్దో గొప్ప వైద్య సదుపాయం జరగాలనేటువంటి లక్ష్యంతో సారిపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని అజిత్ బాబు గారు ముందుకొచ్చి జన్మదినం సందర్భముగా చిలకమ్మ గారి కుటుంబాన్ని దత్తత తీసుకోవడము చాలా హర్షిస్తున్నాము. నిండు నూరేళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్య అష్టైష్ట కళకళాలు జీవించాలి, ఆయన కళ్ళల్లో చిరునవ్వులు చిందించాలి, ఆత్మీయత అనురాగాలు విరాజిల్లాలు కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జన్మదిన సందర్భంగా అనేకటువంటి కార్యక్రమాలు చేసేదానికి ఆ దేవదేవుడు వెంకటాచలపతి మంచి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను మంచి మనసును ప్రసాదించమని కోరుకుంటూ మంగళాశాసనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.